స్వామి బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్ నైమిషం పుష్కరం శాలగ్రామాత్రి తోతాత్రి నరనారాయణక్రమము స్వయంభూ దేవాలయం ఇది ప్రతిష్ట నర్మదాచే ప్రతిష్ఠ చేయబడింది. బ్రహ్మాది దేవతలు కూడా కొలుస్తుంటే నమూచి అనే రాక్షసుడు పాటించేవాడిని. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉండే హక్కులు వారికి ఉంటాయి. అడిగే హక్కు ఉంది, చెప్పే హక్కు ఉంది, పాదయాత్రలు చేసే హక్కు ఉంది. కానీ అటువంటి కార్యక్రమాలు చేసే ముందు మీరు ఏం చేద్దామని చెప్పి అటువంటి కార్యక్రమం తలపెట్టారో స్పష్టంగా తెలియజేస్తే ప్రజలు నమ్ముతారు. ఒక ఎజెండా ఒక విధానం లేనటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మగలగాలి మనం ఏం చేసినా. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు పరిపాలన చేశారు. ఇప్పుడే మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టారు. ఈరోజు ఏవో కొత్త కార్యక్రమాలు చేస్తామన్నారు. మరి ఆ రోజున ఎవరైనా వద్దన్నారా? ఆ రోజున చేస్తానంటే అధికారంలో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు ఆయన? ప్రజాస్వామ్యంలో పాలకులు, రాజకీయ పార్టీలు ఏం చేసినా కూడా ప్రజలు నమ్మగలిగేటటువంటి ప్రజల విశ్వాసం పొందగలగాలి, ప్రజల్ని నమ్మగలిగించాలి. బాక్సైట్ ఒకటి కాదు, అన్ని రకాల ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ కానీ మరొకటి కానీ తప్పకుండా అక్కడ గిరిజనులకి ఆ ప్రాంతానికి నష్టం జరిగేటువంటి చర్యలు ఏది కూడా ప్రభుత్వం తీసుకోదు. తప్పకుండా ఈ బాక్సైట్ విషయంలో కూడా పునఃపరిశీలన చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మేము ఆ ప్రాంత వాసుల తాలూకు అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటాం. అటువంటి అభిప్రాయాలు లేవు, తొలగించేటువంటి ప్రయత్నాలు లేవు, తొలగించం కూడాను. రిక్రూట్ చేయడానికి 2 బెటాలియన్లు ప్రకటన చేశారు. అందులో ప్రత్యేకించి ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ కోసం అని చెప్పి వారితోనే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. స్థలం కానీ ఎక్కడనేది నిర్ణయం చేయలేదు. 2 బెటాలియన్లు అయితే ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి గిరిజనుల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 100 కోట్ల రూపాయలతో కొత్త భవనాల నిర్మాణం చేస్తున్నాం. ఉన్న పాత వాటిని కూడా రూపాంతరం అనేటటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా పైన ఉన్నటువంటి ఇప్పుడు ఒక ఫ్లోర్ 1+2 ఉంటే పైన లైట్ వెయిట్ రూపుతో దాన్ని బాగు చేసి కింద కూడా ఫ్లోరింగు, విండోసు అన్ని రకాల మరమ్మతులు చేయడం జరుగుతుంది. 126 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ మంజూరు చేస్తే అందులో ఈ సంవత్సరం 100 హాస్టల్ బిల్డింగులు కట్టాలని చెప్పి ఒక నివేదిక ప్రతిపాదన చేస్తూ ఇప్పటికే సుమారు 40 హాస్టల్ బిల్డింగులు ప్రారంభించడం జరిగింది.